హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏజ్ క్యాలిక్యులేటర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా మనకి గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్స్ చాలా ఉంటాయి, కానీ ఎంఎస్ ఎక్సెల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఫార్ములా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, ఎంఎస్ ఎక్సెల్లో నేను ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక చిన్న ఫైల్ అయితే క్రియేట్ చేసిన విధంగా టేబుల్ ఫామ్లో. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను చూడండి ఫస్ట్ రోలో. సెకండ్ రోలో ప్రజెంట్ డేట్ ఇచ్చాను నేను. అట్ ది సేమ్ టైం ఇయర్స్, మంత్స్, డేస్, తర్వాత ఏజ్ ఇన్ వర్డ్స్ అని చెప్పేసి ఇంకొకటి టైప్ చేసి పెట్టాను. అంటే ఏజ్ మనకి ఇక్కడ వర్డ్స్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏజ్ మార్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 93 అని ఉంది కదా, 94 అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే ఏజ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. 29 అయింది. మళ్ళీ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే అంత అనమాట. నేను ఇంకోటి టైప్ చేస్తున్నాను. డేట్ అనేది మనకి ఇయర్స్లో వస్తుంది, మంత్స్లో వస్తుంది, డేస్లో కూడా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. దానికి మనం యూస్ చేసిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఒక చూద్దాం. ఇక్కడ మీరు ముందు మనం డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డైరెక్ట్గా డేట్ ఇచ్చేయచ్చు, ప్రజెంట్ డేట్ దగ్గర ప్రజెంట్ డేట్ ఇచ్చేయచ్చు. కానీ ఇయర్స్ దగ్గర, మంత్స్ దగ్గర, డేస్ దగ్గర, తర్వాత ఏజ్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలన్నమాట. ఇయర్స్ దగ్గర ఏ ఫార్ములా అంటే నేను చూపిస్తాను చూడండి. డేటెడ్ ఇఫ్ ఫార్ములా అనమాట. ఖచ్చితంగా మనం టైప్ చేయాలి, కింద అనేది డిస్ప్లే అవ్వదు. ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ అని టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ సెల్ని, అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ సెల్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకే, ఈ6ని రెఫరెన్స్గా తీసుకోవాలి. తర్వాత కామా పెట్టిన తర్వాత ప్రజెంట్ డేట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఈ నా ఫార్మేట్లో ఈ7 అనమాట. తర్వాత కామా పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి ఇయర్స్లో వై, క్యాపిటల్ లెటర్ వై టైప్ చేసి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇయర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. నెక్స్ట్ మంత్ దగ్గర కూడా సేమ్ ఫార్ములా అనమాట. ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ ఈ6ని సేమ్ మనం యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటాం. తర్వాత ప్రజెంట్ డేట్ని ఆ సెల్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటాం. కామా పెట్టి మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ మంత్స్లో కావాలి కాబట్టి స్మాల్ లెటర్స్లో వై అట్ ది సేమ్ టైం ఎం టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా మంత్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. తర్వాత డేస్లో కూడా సేమ్ ఫార్ములా అనమాట. యాక్చువల్గా ఫ్రీజ్ చేసి కిందకి డ్రాగ్ చేయొచ్చు, కానీ చెప్తున్నాను మీకు ఈ విధంగా. ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సేమ్ మనం ఇక్కడ ఇయర్ని, అంటే డేట్ ఆఫ్ బర్త్ని రెఫరెన్స్గా తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ సెల్ని, ప్రజెంట్ డేట్ సెల్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. కామా పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి స్మాల్ లెటర్స్లో ఎండి అని టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేస్తే మనకి ఇక్కడ ఏజ్ అనేది డేస్లో అయితే వస్తుందన్నమాట. అదే కాకుండా మనకి కింద ఈ వర్డ్స్లో కూడా డిస్ప్లే అవ్వాలనుకుంటే కనుక ఒకసారి చూడండి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసామన్నది. ఫస్ట్ మనం ఈ ఇయర్ అని కనపడుతుంది చూడండి, ఇయర్స్, ఈ నెంబర్ ఏదైతే ఉందో 27 అనేది ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకోవాలన్నమాట. తీసుకునే ముందు ఈక్వల్స్ టు ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి అండ్ సింబల్ టైప్ చేసుకోవాలి. అండ్ సింబల్ టైప్ చేసిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి కొంచెం స్పేస్ ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే మనం రాసినప్పుడు స్పేస్ ఇస్తాం కాబట్టి స్పేస్ కోసం అక్కడ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత మనం ఇయర్స్ అని ఈ విధంగా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అండ్ సింబల్ ఇవ్వాలి. అంటే ముందు మనకి ఇయర్స్ వస్తాయి, తర్వాత మనకి మంత్స్ కావాలి కదా. ఈ మంత్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ డిస్ప్లే అవ్వాలంటే ఈ సెల్ అనమాట. అంటే మనకి ఈ ఫైల్లో ఈ10 అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకున్న తర్వాత అండ్ సింబల్ ఎంటర్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి మంత్స్ అని చెప్పి టైప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి మళ్ళీ మనకు లాస్ట్ని కావాల్సిన డేస్ కాబట్టి అండ్ టైప్ చేసిన తర్వాత ఈ11 అంటే ఈ డేస్ ఏ సెల్ అయితే ఉన్నాయో ఆ సెల్ని రెఫరెన్స్ కింద తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ అండ్ సింబల్ టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి లాస్ట్ని డేస్ అని టైప్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్పేస్ ఇచ్చి డేస్ అని టైప్ చేసి మళ్ళీ స్పేస్ ఇచ్చి మనం ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి ఎంటర్ టైప్ చేస్తే ఈ విధంగా 27 years 1 month 4 days అని చెప్పి అయితే ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. సో ఈజీ ప్రాసెస్ ఇది. అంటే మనకి గూగుల్లో వచ్చేస్తాయి, కాకపోతే మనం కూడా ఎక్సెల్లో కొంచెం నాలెడ్జ్ అయితే పెంచుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట.
సో, ఈ విధంగా సింపుల్‌గా మనం ఏజ్ కాలిక్యులేటర్‌ని అయితే ఎంఎస్ ఎక్సెల్‌లో క్రియేట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.